నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు చాలామందిలో ఉండే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక 50 సంవత్సరాలు పైబడ్డాయి, మాకు మోకాలు నొప్పులు స్టార్ట్ అయ్యాయి, డాక్టర్ని సంప్రదించినప్పుడు స్టేజ్ 2 స్టేజ్ 3 ఆర్థరైటిస్ అని చెప్తున్నారు. ఈ నొప్పులు ఎక్కువ కాకుండా ఉండడానికి, నీ రీప్లేస్మెంట్ సర్జరీ వెంటనే అవ్వకుండా ఉండడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలని చాలామందిలో డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. సో యూజువల్గా మోకాళ్ళ నొప్పులు అనేవి 50 సంవత్సరాల తర్వాత మోకాళ్ళ అరుగుదల వల్లే స్టార్ట్ అవుతాయి. ఈ మోకాళ్ళ అరుగుదల ఏ స్టేజ్లో ఉందనేది ఫస్ట్ మనం ఎక్స్రే పరంగా మనం గ్రేడ్ చేస్తామన్నమాట. స్టేజ్ 1 నుండి స్టేజ్ 4 వరకు. స్టేజ్ 4 అంటే చాలా సివియర్గా ఆర్థరైటిస్ ఉంది, ఎముకకి గ్యాప్ అసలు లేకుండా రాపిడ్ ఎక్కువగా అవుతుందన్నమాట. ఈ చుట్టుపక్కల ఆస్టియోఫైట్స్ అంటాము. బోన్ రాపిడ్ ఎక్కువగా ఉండడం వల్ల మోచిప్ప చుట్టూ ఆస్టియోఫైట్స్, ఈ రెండు థై బోన్ లెగ్ బోన్ చుట్టూ ఆస్టియోఫైట్స్ అనేవి ఎక్కువగా ఉండడం స్టేజ్ 4 ఆర్థరైటిస్ అనమాట. అలా కాకుండా ఇనిషియల్గా ప్రజెంట్ అయ్యారు, చాలా తొందరగా చూయించుకుంటున్నారు డాక్టర్కి, ఎర్లీగా ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది అన్నప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలంటే, నొప్పిని బట్టి మొట్టమొదటిగా కింద కూర్చొని చేసే యాక్టివిటీస్ని మానుకోవాలి. చాలామంది రీసెంట్గా ఏంటంటే, యోగా అందరు చేస్తున్నారు, నేను కూడా కింద కూర్చొని రెగ్యులర్గా యోగా యాక్టివిటీస్ చేస్తాను, యోగా ఎక్సర్సైజెస్ చేస్తాను అని తర్వాత ఇప్పుడు 50 తర్వాత స్టార్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు యాక్టివిటీ చేద్దామనేది మంచి ఇంటెన్షనే, కాకపోతే రోజు కింద కూర్చొని లేవడం వల్ల మీ నడుముకి అండ్ మోకాలికి ఇబ్బంది పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది అవాయిడ్ చేయాలి. ఫస్ట్ సింపుల్గా కూర్చొని చేసుకునే ఎక్సర్సైజెస్, చైర్ పైన కూర్చొని చేసుకునే ఎక్సర్సైజెస్, పడుకొని చేసుకునే ఎక్సర్సైజెస్లో కూడా నీ జాయింట్ సేవ్ చేసుకోవడానికి అండ్ నీ జాయింట్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఆ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. సైక్లింగ్ చేసుకోవచ్చు, వీలుంటే స్విమ్మింగ్ చేసుకోవచ్చు. కింద కూర్చొని చేసే యాక్టివిటీస్, మెట్లకి దిగే యాక్టివిటీస్ తగ్గించాలి. నెక్స్ట్ ఎలా ఇంకా ట్రీట్మెంట్స్, నొప్పి స్టార్ట్ అయిందన్నప్పుడు కొన్ని రోజులు నొప్పికి ఏదైనా అనాసైడ్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ కానీ స్టార్ట్ చేస్తాం. తర్వాత మోకాల్లో గుజ్జు పట్టడానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి, గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ అని. అది ఇనిషియల్గా కోర్సు ఒక 3 months వరకు యూజ్ చేయమని చెప్తాము. సివియారిటీ కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళలో 6 months వరకు కంటిన్యూ చేయమని చెప్తాం. సో ఇంకా అదర్ ఆల్టర్నేటివ్స్ నీ పెయిన్ తగ్గడానికి అంటే ప్లాస్మా థెరపీ, పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కానీ మనము జాయింట్ లోపల ఇస్తామన్నమాట. ఈ పిఆర్పి అనేది ఏంటి అంటే, మన బ్లడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి దాని నుండి ప్లాస్మా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ప్లాస్మా తీసుకుని అది నీ జాయింట్ లోపల ఇంజెక్ట్ చేస్తాం. ఈ ప్లాస్మాలో మనకి ఈ కార్టిలేజ్ హీల్ అవ్వడానికి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల కార్టిలేజ్ కొంచెం హీల్ అవ్వడం వల్ల నొప్పి తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఎలాగో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకోవాలి. సో ఈ హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కానీ, ప్లాస్మా థెరపీ కానీ బెస్ట్ ఆప్షన్స్. కొంతమంది స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎప్పుడైతే స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు వెంటనే నొప్పి తగ్గుతుంది, ఎక్కువగా నడవడం అది చేయడం వల్ల, యాక్టివిటీ ఎక్కువ అవ్వడం వల్ల మళ్ళీ అరుగుదల అనేది చాలా ఎక్కువైపోయి ఒక 2-3 నెలల్లో సివియర్ పెయిన్ ఎక్కువవుతుంది. సో స్టెరాయిడ్స్ కంప్లీట్గా నీ జాయింట్లో అవాయిడ్ చేయాలి. సో ఈ జాగ్రత్తలు స్టేజ్ 2 స్టేజ్ 3 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు తీసుకుంటే కనుక మనకి స్టేజ్ 4 వెళ్ళడానికి చాలా టైం పెరుగుతుంది. నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవడానికి ఆ గ్యాప్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే కొంతమందికి జాయింట్ స్పేస్ బాగా మెయింటైన్ అవుతుంది, 2 ఎముకల మధ్యలో గ్యాప్ బాగా ఉంది, కానీ నొప్పి ఎక్కువగా ఉంది, ఎప్పుడు కాల్ ఫోల్డ్ చేసినప్పుడు చాపడానికి చాలా నొప్పిగా ఉంది, బరువు పెట్టడానికి ఇబ్బంది ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఎంఆర్ఐ చేసి లోపల మెనిస్కస్ టేర్స్ కానీ, కార్టిలేజ్ ఇంజురీ కానీ ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకుని ఆర్థోస్కోపీ అనే కీ హోల్ సర్జరీ చేసి లోపల మెనిస్కస్ని అడ్రస్ చేయడము, రిపేర్ చేయడం కానీ, లేకపోతే ఎక్కువగా డ్యామేజ్ ఎక్కువగా ఉంటే శుభ్రం చేయడం వల్ల నొప్పి కంప్లీట్గా తగ్గి నెక్స్ట్ రోజు నుండి నార్మల్గా నడవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయడం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎవాల్యుయేషన్ అయిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ ఇంపార్టెంట్. స్టేజ్ ఆఫ్ ద ఆర్థరైటిస్ని బట్టి మెడికేషన్స్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ప్రతి దానికి ఒక్కొక్క రోల్ ఉంటుంది. అది ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్ని బట్టి రోల్ ఉంటుందన్నమాట. కానీ స్టేజ్ 4 వచ్చిన తర్వాత కాళ్ళు వంకర ఎక్కువైపోయి, నడక బాగా మారిపోయి, డైలీ యాక్టివిటీస్ చేయడానికి కూడా ఇబ్బంది అయిపోయి, ఒక 1/2 కిలోమీటర్ నడవడానికి ఇబ్బంది ఉండి, ఇవన్నీ మార్పులు వచ్చిన తర్వాత ఇవేవి పనిచేయవు. అప్పుడు మనము లెగ్ స్ట్రైట్ చేయడానికి కానీ, నొప్పి తగ్గడానికి కానీ
బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే కనుక నీ రీప్లేస్మెంట్ సర్జరీయే. సో ఈ స్టేజెస్ని బట్టి మనం ఆ డెసిషన్ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుందన్నమాట.